నాతవరం మండలంలో ఘనంగా పింఛన్ల పంపిణీ. జాతీయ స్థాయిలో మెరిసిన శృంగవరం పంచాయతీ. వెల్కమ్ టు జేఎస్ఎం ట్రూత్ టీవీ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం శృంగవరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు అందచేయడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75 రూపాయలతో మొదలైన పింఛన్ల విధానం నేడు 4000 వరకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి వల్ల జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొనడం జరిగింది. ఇది పెద్ద ఉద్యమంలాగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకు చెప్తానంటే ఈ విషయం, నేను 50-60 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. తక్కువ టైం కదా, 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను ఇంత భారీ ఎత్తున పెన్షన్లు ఎక్కడ ఇవ్వలేదు. రామారావు గారు టేబుల్ పెట్టింది ఇది. ఇప్పుడు కాదు, ఇప్పుడు కొత్తగా మాట్లాడతారు అందరూ. ఎన్టీ రామారావు గారు 40 సంవత్సరాల క్రితం, అప్పుడు ఎంత అంటే పెన్షన్ మనిషికి 75 రూపాయలు ఇచ్చాం. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిసారి నిర్ణయించారు పెద్ద ఆయన. ఆ రోజుల్లో అప్పుడున్న రేట్ల ప్రకారంగా 75 రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్ళాం. తర్వాత రేట్లు పెరిగిపోతున్నాయి, అన్నీ పెరిగిపోతున్నాయి, పెన్షన్లు కూడా సరిపోవట్లేదని చెప్పి అలా పెంచుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాబట్టి చేసుకుంటూ పోతూ ఉంటే ఇవాళ రాష్ట్రం మొత్తం మీద సుమారు కొన్ని వేల మందికి మనకు పెన్షన్లు ఇచ్చుకొస్తున్నాం. ఎక్కడికో వద్దు, మన శృంగవరం తీసుకుంటే శృంగవరం గ్రామంలో జనాభా 1857 మంది ఉన్నారు. ఈ ఊర్లో జనాభా మగవాళ్ళేమో 945 మంది ఉన్నారు, ఆడవాళ్ళేమో 912 మంది ఉన్నారు. ఇవి దగ్గరికి వచ్చేసారు. ఇల్లు, ఈ శృంగవరంలో ఉన్న ఇల్లు 679. మీ శృంగవరంలో ఇస్తున్న పెన్షన్లో 330. ఇది ఇక్కడ ఉన్నటువంటి దీని ప్రకారంగా మనం చూసుకుంటే, మనం ఒకసారి ఆలోచించుకుంటే దీన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. కాదన్నాం, విమర్శించే వాళ్ళు ఉంటారు. ఈవేళ మనం చూసుకుంటే వృద్ధాప్య పెన్షన్ ఏమో 4000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దాంట్లో ముసలి వాళ్ళకి 4000 రూపాయలు. దివ్యాంగులు అంటే వికలాంగులు, కొంచెం కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళకి, అటువంటి వాళ్ళ సర్టిఫికెట్ ఉంటే, డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలమ్మా, డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే 6000 రూపాయలు. మెడికల్ పెన్షన్ అంటే డాక్టర్గా సర్టిఫై చేస్తారు. ఈ నడలేడు, మంచం నుంచి లేగలేడు, నడిసే అవకాశం లేదు, ఎవరో తోడుంటే కానీ లేపలేరు అన్న వాళ్ళకి డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇవ్వాలి. డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తే అటువంటి వాళ్ళకి నెలకి 15,000 రూపాయలు వస్తుంది. తర్వాత డయాలసిస్, ఇది కూడా ముఖ్యమమ్మా. చాలామందికి కిడ్నీ ట్రబుల్స్ వస్తున్నాయి, డయాలసిస్ అంటారు. ఆ డయాలసిస్ చేసుకోవాలంటే పూర్వం విశాఖపట్నం వెళ్ళి చేయించుకునేవాళ్ళం మనం. నేను ఇచ్చిన తర్వాత ఏంటంటే విశాఖపట్నం వెళ్ళకుండా ఆ డయాలసిస్ సెంటర్ తీసుకుని నర్సీపట్నంలో పెట్టాను. నర్సీపట్నం చేస్తున్నాం. దానికి ఒక పెద్ద రూమ్ కట్టించి డయాలసిస్, పడుకోవడానికి మంచాలు, మళ్ళీ మీకు బోరు కొట్టుకుంటా టీవీ ఒకటి పెట్టాను. డయాలసిస్ చేసుకుంటే నెలకి 10,000 రూపాయలు ఇస్తున్నారు గవర్నమెంట్ డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి. కిడ్నీ ప్రాబ్లం అంటారు దాన్ని. అది ఇక్కడే చేస్తున్నారు, నర్సీపట్నంలో పెట్టాం, నర్సీపట్నం చేస్తున్నారు. అది చేసుకున్న వాళ్ళందరికీ కూడా నెలకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. ఏ రాష్ట్రాల్లో ఎంత పెన్షన్ ఇస్తారు, అన్ని రాష్ట్రాలు ఇస్తారు పెన్షన్. మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా పెన్షన్ ఇస్తున్నారు. అంటే ఏ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారో కూడా తెలుసుకోవాలి కదా మీ పెద్దలు.
తెలంగాణలో ఎంత ఇస్తున్నారు తెలిసి మీకు ఎవరికైనా? తెలంగాణ రాష్ట్రంలో, పక్క రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో మనిషికి 2,000 రూపాయలు ఇస్తున్నారు. చంద్రబాబు ఎంత ఇస్తున్నారు? 4,000 రూపాయలు ఇస్తున్నారు. రెండోది కేరళ రాష్ట్రంలో ఒక రాష్ట్రం ఉంది, చాలా మంచి రాష్ట్రం, బ్రహ్మాండం రాష్ట్రం, కమ్యూనిస్ట్ పార్టీలు పరిపాలించే రాష్ట్రం. కేరళ రాష్ట్రంలో 1,600 ఇస్తున్నారు. 1,600 మనిషికి. అలాగే తమిళనాడు పక్కన, తమిళనాడు అంటే మద్రాస్ రాష్ట్రం. తమిళనాడులో ఎంత ఇస్తున్నారు తెలుసా? పెద్ద రాష్ట్రం, డబ్బులున్న రాష్ట్రం, మనిషికి 1,000 రూపాయలు ఇస్తున్నారు. మనం 4,000 ఇస్తున్నాం. ఇంత ముఖ్యంగా పెద్దలు చెప్తారు, చెప్పరు. మహారాష్ట్ర అంటే బాంబే అంటే మహారాష్ట్ర అంటారు. అక్కడ ఎంత ఇస్తారంటే మనిషికి 1,000 రూపాయలే. గుజరాత్ ఎలాగంటే మళ్ళీ నా మీద పడతారు వాళ్ళు, పడితే ఏం చెప్తారు? గుజరాత్లో 750 ఆ పెన్షన్, మన 4,000. వాళ్ళు పెద్ద కప్పులు చెప్తారే చక్రాలు పట్టుకునే. కర్ణాటక అంటే బెంగళూరు, మన పక్క రాష్ట్రమే, తెలంగాణ పక్కన ఉన్న రాష్ట్రం బెంగళూరు. కర్ణాటకలో పెద్ద రాష్ట్రం, బాగా డబ్బులున్న రాష్ట్రం. అక్కడ ఎంత ఇస్తున్నారంటే మనిషికి 600. మనం ఎంత ఇస్తున్నాం? 4,000 ఇస్తున్నాం. ఒరిస్సా ఇటుపక్క, మన ఆంధ్ర రాష్ట్రం పక్కనే ఉంటుంది, మధ్యగారి అమ్మ ఇది అంటారు, చాలా మంది తెలుసు. అమ్మవారు బాగా ఫేమస్ అక్కడ. 10 సంవత్సరం మన ఆడవాళ్ళు వెళ్తుంటారు అక్కడికి పూజకి. ఆ ఒరిస్సా రాష్ట్రంలో 500 రూపాయలు. మనం 4,000 ఇస్తుంటే వాళ్ళు 500 ఇస్తున్నారు. బీహార్ అని అది పెద్ద రాష్ట్రమే, చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఆ రాష్ట్రం. ఆ రాష్ట్రం మొన్న మీటింగ్కి వెళ్ళాను. అక్కడ 400 రూపాయలు. మనం 4,000 ఇస్తుంటే వాళ్ళు 400 ఇస్తున్నారు. అస్సాం అని ఒక రాష్ట్రం ఉంది, పెద్ద రాష్ట్రం ఏం కాదు, చిన్న రాష్ట్రం, కానీ మంచి రాష్ట్రం, బాగుంటుంది, అందంగా ఉంటుంది. అక్కడ 250 రూపాయలు. అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఫండ్స్ ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. నాతవరం మండలానికి 45 కోట్లు ఇచ్చాను. 45 లక్షలు కాదు, 4500 కాదు, మీ ఒక్క మండలానికి 45 కోట్లు ఇచ్చాను. ఇది మండలానికి. ఎన్ఆర్జీఎస్ పనులు, ఎన్ఆర్జీఎస్ స్కూలు, ఇప్పుడు చెరువుల్లో మట్టి తవ్వుతున్నారు కదా, ఆ మట్టికి కొంత % మళ్ళీ వెనక్కి వస్తుంది. ఊరి డబ్బులు ఇవ్వగా కొంత డబ్బు మళ్ళీ మండలానికి వస్తుంది. ఆ డబ్బుతో మనం ఏం చేస్తామంటే సిమెంట్ రోడ్లు, కాలువలు ఇటువంటివి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఆ డబ్బు వచ్చింది మనకి. మనం మీ మండలంలో 241 ఎన్ఆర్జీఎస్ పనులు చేసాం. మనం చెరువులు తవ్వడం కానీ, కాలువలు తవ్వడం కానీ ఇటువంటివన్నీ కూడా చేసాం. దానికి ఈ సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ ఇటువంటి చేస్తే 20,52 రూపాయలు ఇచ్చారు. ఒక్క ఎన్ఆర్జీఎస్ వచ్చిన డబ్బు. అంటే ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్తాను, ఇవన్నీ కూడా మీకు కూడా అర్థం అవ్వాలని. ఆర్ఎన్బి గ్రాంట్ అంటే తారు రోడ్డు, మెయిన్ రోడ్డు, నర్సీపట్నం తునెల్లి, ఇటువంటి నర్సీపట్నం నాతవరం మండలానికి వెళ్ళి ఇవన్నీ ఆర్ఎన్బి రోడ్లు అంటాం. దానికి కూడా నేను మీ మండలానికి 12 కోట్లు ఇచ్చాను. ఇప్పుడు 12 కోట్లు అంటే మనం ఏమనుకుంటున్నాం, 100 అనుకుంటున్నారు మీరు. 100 కాదు, కోట్లు. ఇరిగేషన్ అంటే సత్యాన్ని గారు చెప్పారు, పొలాలకు వెళ్ళి కాలువలు కానీ, తాండవాల నుంచి వచ్చి కాలువలకు కానీ, మొదలకు కానీ, కాలువల రిపేర్లు కానీ. నేను ఎమ్మెల్యే కాకముందు ఆ ప్రభుత్వంలో తాండవా గేట్లు కూడా కన్నాలు పడిపోయి, బొక్కలు పడిపోయి. ఆ బొక్కలు కప్పడానికి కూడా చేయలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత తాండవా గేట్లు మార్చి అన్నీ మార్చి ఈవేళ తాండవాలో లైన్లో పెట్టాం. దానికోసం ఇరిగేషన్ కోసం నేను ఇచ్చిన డబ్బు 9 కోట్లు.
9 లక్షలు కాదు, 9 కోట్లు అన్నీ కలిపి. అలాగే నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం తీసుకుంటే 4 మండలాలు: మాకరపాలెం, నాతవరం, గోలుగొండ, నర్సీపట్నం టౌను. ఈ 5 కలిపి 2 సంవత్సరాల్లో 425 కోట్లు ఇచ్చానే. 425 కోట్లు. అది మరి మాకు తెలుసుకోకపోతే ఎలాగా? అది రికార్డు. నేను ఇక్కడ లేని విషయం, అది రికార్డు తరగతి తెలుస్తుంది. అంటే ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మనకి మన శృంగవరం పంచాయతీకి వద్దాం. ఇప్పుడు మండలం గురించి చెప్పాను, నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను. ఈవేళ శృంగవరం పంచాయతీలో 330 మందికి పెన్షన్దారులు ఉన్నారు. వీరికి 13 లక్షల. ఈ 330 మందికి ప్రతి నెల 13,75,500 రూపాయలు ఇస్తాం ఒక్క శృంగవరం గ్రామానికి. అలాగే నాకు 101 గ్రామాలు ఉన్నాయి నర్సీపట్నం, 101 పంచాయతీలు ఉన్నాయి. అలాగే ఈ నెలాఖరికల్లా మళ్ళీ కొత్తగా కొన్ని పెన్షన్లు కావాలని చెప్పి, అంటే భర్త చచ్చిపోయిన వాళ్ళు, ఇటువంటి ముసలి వాళ్ళకి కొన్ని పెన్షన్ కావాలని చెప్పి కొన్ని అప్లికేషన్లు వచ్చి ఆర్డీఓ గారి దగ్గర ఉన్నాయి. మొన్న చంద్రబాబు గారి మీటింగ్లో మరి చాలా రోజులు పెట్టి కొత్త వాళ్ళు మనకు పెన్షన్లు ఇవ్వలేదు కాబట్టి మరి కొన్ని ఇస్తే బాగుంటుంది అని చెప్తుంటే, మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత ఇద్దామని చెప్పారు అడిగారు నాకు. అయితే కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి 2,500 మందికి ఇద్దామంటే ముందు కనీసం 2,500 మందికి వస్తుంది కదంటే ఓకే అని ఒప్పుకున్నారు. అది కూడా మేము అన్నీ చేసి, అలాగైతే నర్సీపట్నంలో 120 మన పంచాయతీ మన నియోజకవర్గానికి ఏమో 2,500 పెన్షన్లు వస్తున్నాయి. అలాగే రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలు ఇంటూ 2,500 అది కూడా ఇవ్వడానికి చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. కాబట్టి అది కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే మన ఎన్ఆర్జిఎస్ పనులు నిన్నే స్టార్ట్ చేసాం. గోల్కొండ మండలంలో స్టార్ట్ చేశాను నేను. ఎన్ఆర్జిఎస్ పనులు ఎంత ఎక్కువ చేస్తే దానికి ఏమంటారండి, మెటీరియల్ కాంపోనెంట్ అంత ఎక్కువ డబ్బు వస్తుంది మనకి. ఆ డబ్బుతో, మెటీరియల్ కాంపోనెంట్ డబ్బుతో పంచాయతీల్లో రోడ్లు వేసుకోవచ్చు, పంచాయతీలు కార్యక్రమం చేసుకోవచ్చు. ఆ డబ్బుతో అంటే ఎన్ఆర్జిఎస్ ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువ మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. దానికోసం ప్రయత్నం చేయండి. నిన్న గోల్కొండ మండలం వెళ్ళాను, ఒక చెరువు దగ్గరికి వెళ్ళాను, బ్రహ్మాండం చేస్తున్నారు. అలాగే అన్ని చెరువులు చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. అంటే ఇంకో విషయం ఏంటంటే, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, శృంగవరం ప్రజలకి, ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తానమ్మా. కారణం ఉంది, ఎందుకు చెప్తున్నానంటే, అది కాగితం ఏంటండి, ఇది కాగితం వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోదీ గారి ప్రభుత్వం నుంచి మనకు వచ్చింది. ఇది ఇంట్లో ఏముందో తెలుసా మీకు? భారతదేశంలో, ఇది మన రాష్ట్రం కదండి, మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో 14,000 పంచాయతీలు ఉన్నాయమ్మా. 14,000 పంచాయతీలు. మీ శృంగవరం పంచాయతీ లాంటి పంచాయతీలు 14,000 పంచాయతీలు ఉన్నాయి. వినండి, బాగా వినండి. ఈ 14,000 పంచాయతీల్లో మోదీ గారు సర్వే చేయించారు, ఏ పంచాయతీ నార్మ్స్ ప్రకారంగా పనిచేస్తుందని. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో 5 పంచాయతీలు సెలెక్ట్ అయ్యాయి. 14,000 పంచాయతీలకి 5 పంచాయతీలే సెలెక్ట్ అయ్యాయి బాగా చేస్తున్నారని. ఆ 5 పంచాయతీల్లో మీ పంచాయతీ ఒకటి ఉంది. తప్పని ఉంటుంది ధర్మాన. 14,000 పంచాయతీల్లో 5 సెలెక్ట్ అయితే 5లో మీ శృంగవరం ఉంది. అదే నాకు కాకపోతే మీ అందరూ చేసేటట్టు చెప్తాను. దీంట్లో ఎక్కువ భాగం ఆడవాళ్ళ శ్రమ, మగవాళ్ళ శ్రమ కాదు. మరి మగవాళ్ళు తప్పటి కొట్లా చూసేందుకే ఆడవాళ్ళు తాను కార్యక్రమాలు ప్రమాణం చేస్తారని
తర్వాత ఊరు కొంచెం శుభ్రంగా ఉంటుందని, ఉన్న పంచాయతీలు అందరికంటే బాగా చేస్తున్నారని, తర్వాత ఇంటి పన్నులు కానీ హౌస్ ట్యాక్స్లు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా కడుతున్నారని చెప్పి 5 పంచాయతీలు సెలెక్ట్ చేస్తే 4000 పంచాయతీలు 5 పంచాయతీలు శృంగారం ఉంది. ఇది అందరి గొప్పతనం. మీ గొప్పతనంతో పాటు ఇద్దరు మెచ్చుకోవాలి నేను. మీ ఊళ్ళో ఆడవాళ్ళందరితో పాటు ఇంకో ఆడవాళ్ళందరూ కూడా ఇద్దరు మెచ్చుకుంటున్నాను. కాదు రమ్మలేదు, బ్రహ్మాండం చేశారు. ఈ ఊరు ఎందుకు వచ్చింది? అది మీ శ్రమ. అదే మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇంకొక ఇద్దరికి చెప్పాలమ్మా, మర్చిపోకూడదు. ఎక్కడ లేరు ఇప్పుడు కదా అది చెప్పాలి. ఆ ఇద్దరు ఎవరంటే, మీ గ్రామానికి కవిత అని ఒక అమ్మాయి పనిచేసింది ఇక్కడ. గుర్తున్న ఎవరన్నా? సెక్రటరీ కవిత మీ ఊర్లో పనిచేసింది అమ్మాయి. అదే వెళ్ళిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది, వెళ్ళిపోయింది, పనిచేశారు. ఆ అమ్మాయి పేరు కవిత రాణి. ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది. రెండో అమ్మాయి మీనాక్షి. మీ ఆడో తీసుకుంటుంది. మీనాక్షి అంటే సెక్రటరీ. వీళ్ళిద్దరు తాలూకు కష్టం ప్లాన్డ్గా ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలి అన్నీ చేసి వీళ్ళిద్దరు కష్టపడి ఆ ఇద్దరికి మీరు అందరూ సహకరిస్తే ఈవేళ మీ పంచాయతీ గెలుచుకుంది. వీళ్ళు గెలుచుకున్నందుకు బహుమతిగా మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం మీ పంచాయతీకి ₹1 కోటి ఇస్తున్నారు. ₹1 కోటి. అది కూడా ఈ నెలలోనే వచ్చే నెల ఇస్తారా? ₹1 కోటి మీకు ఇస్తాను. ఆ ₹1 కోటి ఏం చేయాలా? నెల రోజుల్లో ఆ ₹1 కోటి మీ ఊర్లో ఏం చేయాలన్నది నిర్ణయించాం. మీరే నిర్ణయించుకొని చేస్తే బాగుంటుంది, మా ఊరికి చేస్తే బాగుంటుంది చెప్తే ఆ ₹1 మీకు ఒక ఆర్డీఓ గారు ఉంటారు. మీరే ఆర్డీఓ గారు, ఎండిఓ గారు ఏది, మీరు ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అమ్మ, ఈ ముగ్గురు ఉంటారు. మీరు డిసైడ్ చేసి ఈ ముగ్గురికి చెప్తే వాళ్ళ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరుగుతాయి. అంటే ఈ 4 మాటలు చెప్పాలని చేస్తే ₹1 అంటే చిన్న విషయం కాదు. ఒక పంచాయతీకి వెంటనే ఒక సంవత్సరంలో ₹1 అంటే చిన్న విషయం కాదు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఊరు బాగుపడుతుందని ఉద్దేశంతో చెప్తున్నాను. మరి దీనికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, తర్వాత స్వచ్ఛరథం అని చంద్రబాబు నాయుడు గారు అంతా కూర్చొని పవన్ కళ్యాణ్ గారు ఒక ఐడియా వేశారు. మాకు చెప్పారు ఇలా చేద్దాం అనుకుంటామంటే, చెయ్యని తప్పే ఉంది, అలవాటు చేయాలి కదా. ఏదైనా ప్రజలకు అలవాటు చేస్తే అది వేరుగుంటుందండి. అంటే స్వచ్ఛరథం అని పెట్టాం. అంటే ఊరు శుభ్రంగా ఉండాలా. ఊరు శుభ్రంగా ఉంటే మనం ఏం చేస్తున్నాం? మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఇంట్లో చెత్త అంతా తీసుకెళ్ళి రోడ్డు మీద వేస్తున్నాం. రోడ్డు కూడా మనదే కదా, మన ఇంటి ముందు రోడ్డే కదా. మరి చెత్త తీసుకెళ్ళి రోడ్డు మీద వేస్తే రోడ్డు మీద కుప్ప అయిపోతే ఏమవుద్ది? అంటే మేము ఆలోచించి, చంద్రబాబు మీద ఆలోచించి, అలా కాదు, ఇక్కడ ఉంది వ్యాను, ఇక్కడ పెట్టాం. ఆ వ్యాన్ తయారు చేసి ప్రతి పంచాయతీకి తిరుగుతూ ఉంటుంది. అది ప్రతి పంచాయతీకి వస్తుంది. ఏ ఊరు ఏ రోజు ఏ ఊరు మీ కూడా వస్తుంది కూడా తిప్పుతారు. ఈలోపు మీరేం చేయాలంటే, ఆ ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తున్నారు. మీ ఇంట్లో తుడుచుకున్న రోజు తుడుస్తాం కదా ఇల్లు, కాగితం మొక్కలు ఏముంటాయి కదా, కాగితం మొక్కలు కానీ ప్లాస్టిక్ మొక్కలు కానీ ఉంటాయి. ఇవన్నీ తీసుకొని మీ ఇంటి ముందు డబ్బా ఇస్తారు. ఆ డబ్బాలు వేయాలి అంతే. మీరు చేయవలసిన పని. మీరు రోడ్డు మీద వేసిపోతే డబ్బాలు వేయమంటాం. వీళ్ళు వ్యాన్ వాళ్ళు వస్తారు మీ ఇంటికి, వచ్చి ఆ డబ్బా తీసుకుంటారు. తీసుకుని ఆ చెత్త ఉంది కదా, మీరు వేసిన చెత్త, ఆ చెత్త ఎంత చెత్త ఉందో తోక వేస్తారు. మీ ముందే తోక వేస్తారు. 10 కేజీలు వచ్చింది తోక. 10 కేజీలకి ఆ వ్యాన్ వెనకాల, ఇదో వ్యాను, ఈ వ్యాన్ వెనకాల తలుపు తీస్తే లోపల బజార్ ఉంటుంది, చిన్న బజారు. దాంట్లో అన్నీ ఉంటాయి, పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి. చిన్నపిల్లల పుస్తకాలు, పేనాలు, సబ్బులు అన్నీ ఉంటాయి దాంట్లో. మీరు ఇచ్చిన చెత్త తోక వస్తుంది కదా, ఆ తోకకి ఎంత డబ్బు వస్తుందో చెప్తున్నారు. కానీ డబ్బు ఇవ్వరు మీకు. ఆ సామాన్లకి, ఆ డబ్బుకి సరిపడే సామాన్లు మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు ఫ్రీగా. ఇంట్లో పడుకోవచ్చు కదా, పప్పులో ఉప్పులో పనిచేయవా?
నేను బయటికి కొని పోతే ఎక్కడ తీసుకొచ్చు కదా, అది ఓపెన్ చేయలే చూస్తారు. దానికి తగ్గట్టుగా మీ సామాన్లు తీసుకోవచ్చు. మీ పిల్లల పుస్తకాలు కావాలనుకుంటే పుస్తకాలు కూడా ఉంటాయి. Yeah.